ఒక ఊరు నుంచి ఒక పల్లెటూరికి ఒక బస్సొచ్చి దారిలో ఆగుతుంది. ఒక వ్యక్తి ఆ బస్సుని అక్కడ ఆపమని చెప్తాడు. అప్పుడు కండక్టర్ ఇలాగంటాడు, "బాబు, ఈ ప్లేస్ మంచిది కాదు. నువ్వేంటి ఇక్కడ దిగుతున్నావు? ఇక్కడ దగ్గరలో శ్మశాన వాటిక ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళటం చాలా ప్రమాదకరం రేత్రిపూట" అని అంటారు. సరే అని చెప్పి నాకేం భయం, నేను చిన్న పిల్లోడిని అని చెప్పి కండక్టర్‌కి చెప్పేసేసి ఆ వ్యక్తి ముందుకు కొనసాగుతా ఉంటాడనమాట. అప్పుడు కొంత దూరం నడిచిన తర్వాత కొంచెం దగ్గరలో ఒక శ్మశాన వాటిక అనేది కనిపిస్తుంది. ఎంతో చీకటిగా, నల్లగా దట్టమైన మేఘాలతో నల్లగా ఊ అని సౌండ్ ఇస్తూ, చల్లని గాలి తోలుతా ఆ శ్మశాన వాటిక నుంచి అతను ముందుకు కదులుతాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడొక గుడిలాగా కనిపిస్తుంది. అక్కడొక ఒక వెనకది ఆడమనిషి కనిపిస్తుంది. ఆడమనిషి కనిపిస్తే ఆహ్, ఆమె అంటుంది, "ఇక్కడ 3 దారులున్నాయి. 3 దారుల్లో నువ్వు ఏదైనా ఒక దారి ఎంచుకుంటే బతికిపోతావు. మిగతా 2 దారులు వెళ్తే నువ్వు చనిపోతావు" అని చెప్తది. అని చెప్పంగాల్నే నవ్వుకొని ముందుకు సాగుతాడు. అంతలో అక్కడున్న ఆమె మా అప్పుడు చల్లటి గాలి, పెద్ద పెద్ద మేఘాలతో వీయసాగింది. వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఏ వ్యక్తి లేరు. అక్కడ ఓన్లీ ఒక రాయి మాత్రమే మిగిలింది. ఒక పగిలిపోయిన రాయి మాత్రమే ఉంది. సరే అని చెప్పి ముందుకు సాగాడు. అలాగా ఒకరోజు ఒక వసతి గృహంలో నిద్రపోయాడు. అక్కడ నిద్రపోయి లేచిన తర్వాత అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే అక్కడ అద్దంలో తన మొహం చూసిన కాసేపటికి కానీ కదలలేదు. తర్వాత తను అక్కడి నుంచి బయలుదేరి గ్రామానికైతే చేరుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్రామస్తుల్ని కలుసుకున్నారు. అప్పుడు ఆ గ్రామస్తులు అడుగుతారు, "మీరు ఎటు నుంచి వచ్చారు బాబు" అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆయన, "నేను ఇట్లా శ్మశాన వాటిక నుంచి వచ్చాను" అని అంటాడు. అప్పుడే గ్రామస్తులు, "అక్కడ వడ్లమ్మ అనే ఒక దయ్యం ఉంది. ఆమె గనక మీకు కనిపించిందా? కనిపించదు ఎవరికీ. కనిపిస్తే గనక చనిపోయినట్టే" అని అంటారు. "నాకు కనిపించింది" అంటే, అయితే బాబు మీరు చనిపోతారు త్వరలోనే, జాగ్రత్త" అని చెప్పి చెప్తారు అక్కడ గ్రామస్తులు. అయితే అక్కడ గ్రామస్తులు చెప్పిన మాటని ఆ కుర్రోడు అసలు పట్టించుకోడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామస్తుడికి మళ్ళీ ఆ దెయ్యం కనిపించిద్ది. కనిపించి తనని చంపేసేసిద్ది. అలా కొంతసేపటి తర్వాత అలాగే ఆ దారి గుండా ఇంకో అమ్మాయి వస్తది. ఆ అమ్మాయికి కూడా అలాగే కనిపిస్తది. అప్పుడు ఆ అమ్మాయికి, "నేను నా గురించి నీకు చెప్పాలి. వింటావా? చెప్పనా నా గురించి" అని చెప్పి ఆ దెయ్యం అంటా ఉంటది. "వింటాను, చెప్పు" అని అంటది. అప్పుడు ఆ దెయ్యం తన గురించి చెప్తదనమాట. "నేను ఒక ఆస్థానంలో రాజనర్తకిని. అయితే నేను దేవదాసిగా చేరాను. నేను దేవుడికి అంకితం. దేవుడికి నృత్యం చేస్తా, సేవలు చేస్తా ఉండేదాన్ని. అలాగా కొంతకాలం తర్వాత ఒక రాజు నా మీద మనసు పడ్డాడు. అయితే నేను ఆ రాజుకి లొంగలేదు. ఆ రాజు నాపై కోపంతో ఇట్లా చేశాడు. ఏం చేశాడంటే, నేను బతికుండగానే సజీవంగా నన్ను పాతిపెట్టమని తన భటులకి ఆజ్ఞాపించాడు. ఆ భటులు నన్ను బతికుండంగానే నిలువునా గొయ్యి తీసి నిలువుగా పాతిపెట్టారు. అందువల్ల నేను ఇట్లా పిశాచిగా తయారీ అయ్యాను" అని చెప్పి తన కథను చెప్పి గట్టి గట్టిగా అని గట్టిగా నవ్వసాగింది ఆ దెయ్యం. అప్పుడు తను దడుచుకుంది. తన పేరు మైథిలి. అయితే తను ఒక యూట్యూబర్ అనమాట. ఈ పిశాచాల మీద డాక్యుమెంటరీ తీయటానికి వచ్చింది. అయితే తన కెమెరాలో పిశాచిని ఫోటో తీయటానికి ప్రయత్నించింది. కానీ అక్కడ ఏమి కనిపించలేదు. ఆ పిశాచి అంతలోనే మాయమైపోయింది. కానీ
2 రోజుల తర్వాత మైథిలి మైథిలి కూడా కనిపించలేదు. అయితే ఆ గ్రామస్తులకి ఆ వీడియో కెమెరా దొరికింది. దాంట్లో మైథిలి ఆ పిశాచిని ఫోటో తీస్తుండే ఒక నీడలాగా కనిపించింది. ఆ మైథిలి కూడా భయపడుతున్నట్లు కేకలు వేస్తున్నట్టు కనిపించింది. ఇంకంతే. ఇంకా తప్పితే ఇంకెవరూ కనిపించలేదు. ఆ మైథిలి కనిపించలేదు. ఇంకొక అతను కూడా కనిపించలేదు. ఇంకొకళ్ళని బలి తీసుకోవడానికి ఆ దెయ్యం వేచి చూస్తుంది. తర్వాత ఎవరో మరి చూడాలి. 3 దారులు అన్నాయి కదా! 3 దారుల్లో ఒక దారి మంచి దారి, 2 దారులు చనిపోతారని చెప్పారు కదా! అందుకే ఇద్దరిని బలి తీసుకుంది. వాళ్ళేమయ్యారో ఎవరికి ఇప్పటికి కూడా తెలీదు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.